బాగుందా? తప్పన్నా గట్లా అనొద్దు, గట్లా అనారాదే. మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలి. నువ్వు శాండిల్వుడ్ వీరప్పనవి కదూ? ఏ విధవ చెప్పాడు? నీ మీసాలు చూసి నేనే కనిపెట్టినా. ఇవి ఒరిజినల్ మీసాలు కదే బాబు. పెట్టడు మీసాలు కావాలంటే నువ్వు పెట్టుకో. ఇదేంటి రాబాయ్ ఎంటికలు తీసి చేతిలో పెట్టిండు? నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రేయ్ సార్ పేరు మీద 8 లక్షలు రాసుకో. సార్ 8 లక్షల 7 చందాలు ఇస్తున్నారా? మీలాంటి డెకాయిట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్. ఏ గవర్నమెంట్? ఫామ్ లో ఉన్న గవర్నమెంటా, పడిపోయిన గవర్నమెంటా? అది మనకెందుకే? నువ్వు అజీం వస్తాను కదూ? అజీం వస్తాను చచ్చిపోయాడు కదా. గట్లా అనొద్దే, నిజం ఒప్పుకోవాలి. నీ పేరు మీద 12 లక్షల రివార్డు ఉంది. 12 లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా? నేను హాజీ మస్తాను కాదు. గట్లనా? రేయ్ అన్నం మజాక్ చేస్తుండు, అన్నకు చాయ్ చెప్పరా? ఆ చాయ్తో పాటు మంచి టిఫిన్ కూడా చెప్పాలి. టిఫినా? టిఫిన్కి ఏం కర్మన్నా? నువ్వు శాండిల్వుడ్ వీరప్పని నువ్వు ఒప్పుకో, బిర్యానీ తినిపిస్తా. నువ్వు బిర్యానీలు టిఫిన్లు తినిపిస్తావని మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? మేము డెకాట్స్ కాదు. అన్న జోక్ చేస్తున్నాడు, జోకు. గది సరే గాని నీ ఇంట్లో గంధపు చెక్కలు ఎన్ని ఉన్నాయన్నా? మళ్ళీ గంధం మా ఇంట్లో సరుపు చెక్కలు కూడా లేవో. రేయ్ అన్న గరం మీద ఉన్నాడు గాని మంచి కొబ్బరి బొండం తీసుకురా. ఏంటి మీరు కొబ్బరి బొండాలు టిఫిన్లు కాఫీలు పెట్టా ఉంటే మేము డెకాట్స్ అని ఒప్పుకోవాలా? కాదు 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 ఖమోష్. కాదు 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 కాదు. మీరు డెకాయిట్లు కాదు. కాదు కాదు. ఓకే ఠీక్ హై. ఇయరా నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ? అన్ని తీసుకపో, తీసుకపో. ఒక్కడు భీ వదలొద్దు. పూరా పూరా 12 లక్షలు వసూలు చేయి, తీసుకపో. ఏరా నువ్వు నీ తమ్ముడిని చదివించుకోవాలి కదూ? ఠీక్ హై, నువ్వు అన్ని తీసుకపో, తీసుకపో. ఈవిడ్ని లేలే నే చూసుకుంటా. పెద్దవారు లెగండ్రీ లెగండ్రీ సార్ లెగండ్రీ. రండి రండి. రాము నువ్వేం చెప్పరా మా గురించి చెప్పు. మీరు ఎవరు? ఎంత సారవాడు ఇంత పూల్తులు మీకు తెలియమో? తెలియదు తెలియం 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 తెలియదు. ఒక వాటి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ కి రావాలని తెలుస్తుంది. వీళ్ళు మెంటల్ ఫెలోస్. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు పిక్నిక్ తీసుకొస్తే పారిపోయారు. రాము రాము ఇదిగో ఇల్లు వీళ్ళకి కానీ రూమ్ ఇచ్చావో ఇక్కడ అందరినీ కలిసియో. నువ్వు 10 సైడియో. మెంటల్ బ్యాచ్, మీకు నా హోటల్లో రూమ్ కావాలా? మీలాంటి వాళ్ళకి నా హోటల్లో రూమ్ ఇల్లు. నువ్వు పద, నేను వస్తాను. ఓకే ఈ ప్లీజ్. సారో ఎంత సినిమాకి పోయావు? అగ్ని సాక్షిపోయో. ఎక్స్క్యూజ్ మీ, కీ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, పెన్గుటి పేరు సాక్షి, అగ్ని సాక్షి. మనం చూసే సినిమా చాలా బాగుంది కదా? ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఆ సినిమాలో ఒక సీన్ మాత్రం చాలా బాగా నచ్చింది. మనీషా కొయిరాలా, జాకీ షరాఫ్, నానా పాటకర్ లిఫ్ట్ లో కాళ్ళు. హలో, ఎవరిని? ఎవరు పలికితే వాళ్ళని. నేను మీకు తెలుసా? ఆకాశంలో చంద్రుణ్ణి తార గుర్తుపట్టలేదా? నేను చంద్రున్నా. పని జోకులేస్తారండి మీరు. డోంట్ బి సిల్లీ. పద వెళ్దాం. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. మరేం లేకపోతే ఎందుకంత డల్ గా ఉన్నావు? ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే నాకెందుకో భయం వేసింది. ఆ మాత్రం దానికి భయం ఎందుకు? అంటే ఇంతకు ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే. చూడండి, మీరు డాక్టర్ కదా. అవును. చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చిపోతూ ఉంటారు. కరెక్ట్. అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చుండొచ్చు. అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం? అంతేనంటవా? యా.
అయినా నాకెందుకు భయంగా ఉంది. ఏయ్, వదలు. నేను వదలను. ఏయ్, ఇదే వద్దు. ఏదో కథ చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటున్నావా? పెట్టుకుంటా. ఏయ్, వద్దు. వద్దు. ముద్దు వద్దు పెట్టుకుంటా అంటుంటే. ప్లీజ్. వద్దు. పెట్టుకుంటా. ముద్దు ముద్దు. భయ్యా ఆ పోలీస్ పోరాలేమో బొక్కలు తీసి పంపిరి, ఆ ఓట్లోడేమో సామాన్ తీసి బయట పడేసే. ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో? నో 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 రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? Shut up! నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో అవి రూతర్ఫాడా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటం దొరెక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతాడే. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్, మీరెవరు? मैं दाऊद इब्राहिम पे దావుద్ ఇబ్రహీమా. మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 घंटे पहले మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్, నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదే నన్ను నీ కోసం దుబాయ్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే చంపి పోగులు పెట్టేవాడ్రా. పోగులు పెట్టేవాడ్రా. రాము, ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతంగా రాయక తప్పదనిపిస్తుంది. యూ సిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క. అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేం రాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటి రాము, ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. వదల్లా. ఏమిటిది? ఎవర్రా ఈ అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చేయ్. కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడే ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేవిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని వెళ్ళు. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలియదు, ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు, నా తప్పే ఉంటో చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు, ఈడెవరో నాకు తెలీదు, నిన్న నుంచి చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్ రాము. షట్ అప్. చూడండి మేడం,
మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు. అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్, ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు. రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రా? ఫ్లాష్ చేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పోసుకుని వాళ్ళు వెంటబడ్డారు. రూదర్, yes brother, follow me. హలో. ఏ రాము, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఇంతకుముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే, మాట్లాడింది ఈ హోటల్లోనే, పోట్లాడింది ఈ హోటల్లోనే. మరి ఏ ధైర్యంతో అమ్మాయిని పెళ్ళానని తెగేసి చెప్తుంది? నన్ను నమ్ము. దాన్నే కాదు, ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు, నన్ను ఎవరు చేసుకోలేదు. హలో, ఎవరు? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వా? ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది? ఇలా ఫోన్ చేసిన వాళ్ళందరూ భార్యలు అయిపోతారా? డోంట్ ఇరిటేట్. రెస్టారెంట్ లో నేను నీ భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది. నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది. మరణమైనా నీ చేతుల్లో మధురమే డియర్. అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళలో తాళి కట్టావు. నువ్వు నా భార్య అనడానికి ఏంటి ఆధారం? సాయంత్రం 7 గంటలకి నా రూమ్కి వస్తే మన పెళ్లి నాటి జ్ఞాపకాలు, అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను. ఏ అగ్నిసాక్షి, అగ్నిసాక్షి, ఏయ్! మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికే వారికింత పౌరుషమా? రూదర్ఫర్డ్, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదర్ఫర్డ్. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టుడు కొట్టారు కదా, కొట్టారు కదా, కొట్టారా? అడి. డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును, నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు.
నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. ఖమోష్! అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. ఖమోష్! 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. ఖమోష్! మార్ కే టుకడా కరేంగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు హాజీ మస్తానా, నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఖమోష్! ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖబర్దార్! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. ఫిర్ మిలేంగే. అయ్యో ఓరే హాజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా. రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో హాజీ మస్తానా, మా బావ మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నానురా? నేను రమ్మన్నానా? చూద్దాం అనుకున్నాడు. ఎవరా రేయ్? అయ్యో ఓరి దేవుడు నాను అయ్యో ఏంట్రా ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారు. ఏంటంటారు ఏంటి మేస్త్రి? వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. సార్ 10 కిలోలు తగ్గిన సార్. సార్ 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా ఏం బీకుతారో పీకండి. చటాప్ డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక డిఫరెంట్ గెటప్ ఇస్తా, దాని సంగతి తెలుస్తా. నవ్వుతారంట్రా? గెటప్ ఇస్తారా? మేము 4 గెటప్లు ఇచ్చాం, 4 పీకులు పీకారు. ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి. గోవిందా గోవిందా. పిలుస్తా. ఏమి నీ కంటికి నేను సర్వెంట్ మాదిరి కనిపిస్తున్నానా? నేను దా ఈ హోటల్ పప్పు రైటర్, పేరు మమ్ముట్టి. అయితే కవర్ తీసుకో. ఎన్నది కోర్టు నోటీసా? కాదు మలేరియా మినిస్టర్ శ్యామణికి ఇచ్చిన రికమెండేషన్ లెటర్. అర్జెంట్ గా ఉద్యోగం కావాలి ఇక్కడ. జోలియో నీకా? నాకు కాదు, మిస్ వరల్డ్ బ్యూటీ, మిస్ కొసకొసకి. ఎవడే అంద బ్యూటీ? Lick it out just like that. Hi, my sweet Jeffrey. I'm Kusakasaki from South Africa. ఈజ్ ఇట్? Yeah. సౌత్ ఆఫ్రికా నుండి ఉద్యోగం కోసం ఇంత ఊరు వస్తువా? No. ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు జరుపుతున్న ప్రపంచ సుందరి పోటీల్లో కంటెస్ట్ చేయడానికి వచ్చా. నీయా? అయ్యా ఏ నేను బ్యూటీగా లేనా అమ్మా? నీకేమే అజంతా కొండ మాదిరి ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్యూటీ కంటెస్ట్ లో 2 పాయింట్లు వరల్డ్ బ్యూటీగా మిస్ అయ్యారు. ఎంత గురువాయిరప్ప, నీందా ముందే చెప్తే నాందా అమితాబ్ బచ్చన్ సార్ వాడితో ఫోన్ లో మాట్లాడి పూడిస్తున్నా. హాయ్, నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా? ఓఎస్, వాల్ పోస్ట్ పై చాలా సార్లు చూస్తున్నా. వాట్ హ్యూమన్. ఎక్స్క్యూజ్ మీ, మీలాంటి వాళ్ళంటే మా ఆఫ్రికన్ జెఫ్రీస్ కి జఫ్రీ. కొసాకి రొంబ థ్యాంక్స్. ఆమా ఇంద పాల్స్ సూట్ పాల్గాట్ మాధవ్ అని యారు? ఎవరినైనా ఈ బ్యూటీ క్వీన్ బాడీ గార్డ్ నే. యారు నీయా? నీ బాడీలోనే కేజీ మటన్ లేదో, లీటర్ బ్లడ్ లేదో, ఇంత జెర్సీ పెళ్లికి నీ ఆ బాడీ గార్డ్. అదే స్టీల్ బాడీ. ఇదో ఎన్నయ్య కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తా ఉండవు. ఇల్లే నారికేళి ఇంత పెనుగుట్టి బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు పోయొచ్చి. అయ్యా, మీ హోటల్లో జాబ్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ కంటెస్ట్ కి ఇప్పటి నుంచే స్లాబ్ వేసుకుంటా. సర్ప్రైజ్.
ఇదో బ్యూటీ నీ వయసు ఎన్ని వర్షాలుండాయి? వర్షాలేంటమ్మా ఈ గుండెల్లో తుఫాన్లే ఉన్నాయి. స్వీట్ 16 సైక్లోన్ బ్యూటీ. అబ్బా ఎలగాల బ్యూటీ ఎవళ పర్సనాలిటీ. మేడం ఇదో బ్యూటీ ఐ విల్ ఎంకరేజ్ యూ. నీకు ఇప్పుడే ఉద్యోగం ఇస్తుండా. థ్యాంక్ యూ. నువ్వు మాకు వర్కర్వే కాదు, ఈ రోజు నుంచి నువ్వు మాకు గెస్ట్ వే. ఇంత మినిట్ నింది నా రూమ్ నీకు స్పెషల్ రూము. మనిద్దరిది ఒరే రూము. మేడం ఇదో బ్యూటీ నా మొగుడు వాడు రొంబ డేంజరస్. నీకు నా రూమ్ దా రెసిడెన్స్. కమ్ ఆన్. థ్యాంక్ యూ ముస్తఫా. నువ్వు ఆయన రూమ్ లో పడుకో. ఐ మీట్ ఇన్ మార్నింగ్ డార్లింగ్. రోజ్ 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 రోజ్. ఆమా ఇవరు రొంబ స్ట్రిక్టా? రొంబ స్ట్రిక్టే కాదు, వెరీ వెరీ టైట్ ఆల్సో. మినిస్టర్లు తప్ప చేయి పట్టుకోలేవుదా? ఆమా మరి మనకు ఛాన్స్ ఇల్లియో. ఛాన్స్ ఎందుకు ఇల్లియా? గిల్లి చూడు, మినిస్టర్ అయిపోతా. సత్యమా? ఎండ ముస్తఫా. ఇదిగో ఇదిదా నా రూము. ఎన్నా అక్కడే నిలబడ్డావే, రా రా. ఇదో కాస్త ఈ పిన్ తీసి పెట్టవా? నేను ఆమా నువ్వే రా. అబ్బా శీఘ్రమతి. సరే నువ్వుదా స్నానం చేసి రిలాక్స్ అయిపో. స్నానమా? ఆ. నాకు స్నానం అంటే పరమ ఎలర్జీ అమ్మా. ఛీ, స్నానంతా చేయకుండా ఎలా నీట్ గా ఉంటావు? మరి మా ఆఫ్రికన్ జెఫ్రీస్ సంవత్సరానికి ఒక్కసారి స్నానం చేస్తారు, అటు జాన్యువరి 1 రోజున. కానీ ఇండియన్స్ దా అలా కాదు. చక్కగా నులుగు పిండి పెట్టుకుని కుంకుడుకాయలదా స్నానం చేస్తే నీ కలర్ మారిపోయి మెరుగు కూడా వస్తావు. పద పద స్నానం చేద్దాం. అదేంటి నీ వీపు మీద వెంట్రుకలున్నాయి? అది అది ఆఫ్రికన్ బ్యూటీ. అది సరి, ఉనకి బ్యూటీ కాంటెస్ట్ లో 2 మార్కులు ఎలా తగ్గాయి? అదే నా బ్యాడ్ లక్. నా వీప్ మీద వెంట్రుకలు ఉన్నాయా? ఆ రాస్కెల్ ఆ జడ్జి మూతి మీద మీసాలు లేవు. జెలసీ. సరిదా. సారీ, నాకు షై ఐ మీన్ సిక్ ఎక్కువ. ఏయ్, మన లేడీస్ దా, మనకు సిగ్గేనా? అయ్యో, ఆఫ్రికన్ జెఫ్రీస్ ఇలాగే సిక్కు పడతారమ్మా. నీ సిగ్గు తగలడ్డడే ఉంది గాని రా. అబ్బా వరసన్నా. ఏయ్ ఎన్నాచ్చు? నాకు ఒకళ్ళు తుడుచుకుని టవల్తో తుడుచుకోవడం నాకు సిగ్గమ్మా. అందుకని హౌస్ కీపింగ్కి వెళ్ళి టవల్ తెచ్చుకుంటాను. పర్వాలేరా? ఎక్స్క్యూజ్ గాడ్ ఇస్ గ్రేట్. గుండె దడొచ్చేసిందిరా నాయన. అబ్బో కిలికిలిపోయా. కొసకొసాకి ఇడమ్మ కడుపు మాడ ఇడికంటూ పడ్డానంటరా. హలో, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా. ఎవరు? నేను రోజా పువ్వా? చీ, நம்ம కేరళ ఫారెస్ట్ లో రోజా పువ్వు ఇంత మాదిరి ఉండు. ప్లీజ్ కొసా కొసా நம்ம పెండ్లం వాడికి తెలియామే ఒరే ఒరే లక్కీ డిప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఆఫ్రికన్ జెఫ్రీనైనా చాలా పర్ఫెక్ట్ లేడీని. చూస్తూ చూస్తూ ఇండియాలో ఎలా చెడిపోమంటావు? పోనీ ఇదే ఆఫ్రికా అనుకో కొసా కొసా. నిన్ను చూసినప్పటి నుంచి నాకు ఆకలి చచ్చిపోయింది. ఏ లివర్ ప్రాబ్లమా? కాదు, ఫీవర్, లవ్ ఫీవర్. నా మాట వింటే బ్యూటీ కంటెస్ట్ లో 2 మార్కులు ఎక్స్ట్రా వేయిస్తాను. యూ షటప్. ఇలాంటి రొమాంటిక్ టచ్ పబ్లిక్ లో ఇస్తారా? పోనీ పర్సనల్ గా ఇస్తావా? వా 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 కొసా కొసాకి ప్లీజ్ నా మాట విను ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్. ఎన్నా మరి నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పేంత వరకు తెరవకూడదు. ఈ లోపల నేను టచ్ చెల్లిపోతాను. 1 2 3 4 5. ఎంత ఎన్న శతం వరది. అయ్యో, మీరంట్రా తుచ్చు. ఇంతకే అయిందా లేదా? ఏంటయ్యది? అదే లేడీ గడప లో ఇన్వెస్టిగేషన్ అయిందా లేదా అని. ఇన్వెస్టిగేషన్ ఎట్టున్నా ముందు ఫ్రీ మోషన్ అయ్యింది. ఏదో అయిందిలేండి. నార్మేంట్రా. ఆవును చూసిన ఆబోతులా ఆ మలయాళపోడు నా వెనకబడి పోగుతున్నాడు. కొట్లిప్పు కోసం చేద్దాం, కొట్లిప్పు కోసం చేద్దాం. ఆ పెళ్ళం నా ప్రాణాలు తోడేసి పాత్ర వేసేస్తుందిరా. అమ్మో, మరి అదే ఇలాంటి చీప్ గెటప్స్ మన పని అవుతుందా లేదా అని. ఎందుకు జరగదురా? ఇప్పుడే కదా ఎంటర్ అయ్యాం, చూపిస్తా.
ఎస్ కమ్ ఇన్. రూమ్ క్లీనింగ్ మేడం. ఇందాకెవరు చేసి వెళ్ళారే? ఆ క్లీనింగ్ వేరు మేడం. నేను టేబుల్స్, రేడియో, ఫ్లవర్ వాజు, టీవీ ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ క్లీనింగ్. సరే ఏదో చేసి వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం, ఆ మీ రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారా? దేనికి? ఆ మగవాళ్ళు ఎవరు తోడలేరా అని. నా మొగుడు పక్క రూమ్ లో వేరే అమ్మాయితో ఉన్నాడు. అద్దెకిచ్చారా? లేదు, దోపిడీ చేశారు. అరెరెరే, పోలీస్ రిపోర్ట్ ఇవ్వపోయారా? రిపోర్ట్ ఏం కర్మ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని లాకప్ లో పెట్టించడానికి కాటేజ్ కట్టిస్తున్నా. అంత ఘోరం ఎందుకులేమ్మా. వైది బై, మీ మ్యారేజ్ ఎప్పుడైంది? మొన్న ఈ మధ్య వచ్చిన తుఫాన్ లో. అప్పా, ముహూర్తం చాలా బలమైంది. అన్నట్టు మీ మ్యారేజ్ ఎవరు చేశారో? ఇంకెవరు? ఆ ఓల్డ్ ఇడియట్, వాళ్ళ నానే. నా 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 నా. వాళ్ళ నాన్న అలాంటి వాడు కాదమ్మా. నీకెలా తెలుసు? అప్. ఊహించా. వాళ్ళ నాన్న నేను 6th క్లాస్ లో బెంచ్ మీట్స్, ఆహా, బాగా ఫ్రెండ్స్ కూడా. అంత క్లోజా? ఆ డెడ్ క్లోజ్. క్లాస్ లో ఉన్నప్పుడు అతని పెన్సిల్ నేను చెక్కిచ్చేదాన్ని. క్లాస్ అయిపోయిన తర్వాత అతని టిఫిన్ బాక్స్ నా చేతుల్లో పెట్టేవాడు. అయితే ఆయనకి నువ్వే చెప్పు, ఈ అగ్ని సాక్షితో ఆడుకోవద్దని. నాకు ఓ విషయం చెప్పమ్మా. నీ మ్యారేజ్ ఆయన దగ్గరుండి జరిపించారా, లేకపోతే ఆయనలాగా ఎవరైనా వేషం వేసుకుని జరిపించారా? ఎవరు చేసినా షాక్ తగిలేది ఆయనకే. నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. ఎవరిని? మా వారి డాడీని. ఇదేంటో తెలుసా? అని కాదు, యాసిడ్. ఆ, ఆయన ఎక్కడున్నా నేను గుర్తుపట్టిన మరుక్షణం ఆయన్ని ఇంకెవ్వరూ గుర్తుపట్టలేరు. అమ్మయ్యా. ఏమైంది, కనిపెట్టారా? ఒరే అబ్బా మీరా, అది అగ్ని సాక్షి కాదురా, యాసిడ్ సాక్షి కూడా. అంత ఛాన్స్ దానికి ఇవ్వలేదులే. అది నేను కనిపెట్టబోయింది, నేను తప్పించుకొచ్చేసా. గదేంది బాస్, బొక్కలు తీస్తామని పెద్ద ఫోజ్ ఇచ్చి పిక్కల కొద్ది పారొచ్చినావు. ఓరి డ్రైనేజీ, ఆలోచించాల్సింది పొట్టతో కాదురా, బ్రెయిన్ తో. ట్రైన్ తో కాదు, తెగింపుతో. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని పొట్టురే కొడతాను. పొట్టు రేగొట్టడానికి అదేం మొక్కజొన్న పొత్తి కాదు. ఎల్లెళ్ళు, దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది. యాసిడ్ అంటే జనరేటర్ మాడిపోద్ది. యాసిడ్ బోట్ల రే జేమ్స్, నువ్వేదో ఖడ్గ తిక్కని అనుకోబాక. దాని చేతిలో యాసిడ్ బాటిల్ ఉందని చెప్తున్నా. అయితే మనం యాంటాసిడ్ బాటిల్ తెల్దాం. ఏం గ్యాస్ ప్రాబ్లమా? సార్, మీ షాప్ లో స్వీట్ గా ఉన్న స్వీట్స్ ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి సార్, మొత్తం ప్యాక్ చేసి పెట్టాం. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్తే ఏంటి సార్, తీసుకెళ్ళండి, ముందు ముందు మీకే తెలుస్తుంది. 2 డజన్లు యాపిల్స్, 4 డజన్లు బత్తాయిలు, 5 డజన్లు. ఓహో, నువ్వు కూడా ప్యాక్ చేసా? లిల్లీ, బంతి, చామంతి, గులాబీ, మల్లి. ఈ లిస్ట్ అంతా నాకెందుకే? అవును, ఈ ఆట వచ్చింది ఎవరు? తీసుకెళ్ళండి సార్, మీకే తెలుస్తుంది. పిచ్చ పిచ్చగా ఉందా? మీ అందరు కలిసి నన్ను ఫూల్ చేద్దాం అనుకుంటారా? స్టూపిడ్స్. నువ్వా? ఎస్, నేనే. కట్టుకున్న మొగుడికి కాబోయే పెళ్లంతో శోభనం జరుగుతుంటే ఆ మాత్రం లిఫ్ట్ చేయకపోతేలా? మీ శోభనం స్వీట్ గా జరగాలని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాను. గుమగుమలాడిపోవాలని ఫ్లవర్స్ రెడీ చేశాను. వాట్స్ సర్ప్రైజ్! వింతగా లేదు? భర్త కోసం ఇంత త్యాగం చేసే భార్య గురించి చరిత్రలో విన్నావా? నవెల్స్ లో చదివావా? కనీసం సినిమాల్లో చూసావా? శోభనం జరిగిన మరుక్షణమే నువ్వు ఈ తుపాకీ శబ్దం వింటావు. నా రూమ్ లో రక్తపు మడుగులో నా శవం, ఆ పక్కనే నా చావుకు కారణం నువ్వేన లెటర్, పోలీస్ కేస్, హ్యాంగింగ్, ఈటీసీ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అర్థమైందిగా? శోభనం ఈజ్ ఇంజూరియస్ టు యర్ లైఫ్. మర్చిపోకు. తుపాకీ శబ్దం, డెడ్ బాడీ, బ్లడ్ షెడ్. ఓకే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? ఆయన లేరా? ఆయన అంటే అందరికీ అలుసైపోయింది. నీకు కూడా ఆయనేనా? మిస్ మీనింగ్ చేసుకోకు. ఆ బిడ్డ నా బిడ్డ లాంటి వాడు. చేసిన తప్పును వాష్ చేసుకున్నావు. థ్యాంక్ యూ. హాయ్, మాటల్లోనే వచ్చేసావు. హలో యంగ్ బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓహో, నా బర్త్డే నీకు కూడా తెలిసిపోయిందా? అయ్యా, ఆహా. ఈ బుకే నీకు అందించమని మీ డాడీ ఇప్పుడే ఫ్లైట్ లో పంపించారు. ఏంటి, మా అప్ప బొకే పంపాడా? దుర్మార్గుడు. ఫోన్ లో గ్రీటింగ్ చెప్పొచ్చు కదా. అరే అరే, నీ డాడీ అయి ఉంటాడు. చూడు. హలో, హ్యాపీ బర్త్డే ఆ డాడీ. నేను రా మీ నాన్నే. చెప్పప్పా. ఎలా ఉన్నావు? బాగున్నాను. బుకే అందిందా? చూసేవాళ్ళక మా డాడీకి నా మీద అంత ప్రేమ. ఫోన్ చేశాడు. చెప్పప్పా. మంచి డ్రెస్ అది కొనుక్కుని బర్త్డే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ. అవును, నీ గొంతు గిట్ట ఎలా ఉంది? ఐస్ వాటర్ తాగి స్వీట్నెస్ పోయిందిరా. ఆ, ఇంతకే అయిందా లేదా? ఏమవుటో ఏంటో. అవుతుందప్పా. ఇక్కడంతో డ్రీమ్ లో ఉందప్పా. నిన్ను ఆడినట్టు చెప్పమంది. ఏయ్, నేనెక్కడ అడిగాను?
చిన్న కటింగ్ ఇచ్చానులే. బాబు ఇంక నేను ఉంటా. బాయ్. ఎక్స్క్యూజ్ మీ ఓ రాము సాక్షి, అగ్ని సాక్షి. నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? భయపడ, నేను నిన్ను రేపు చేయను. ధైర్యంగా ఉండు. నేను నీ మొగునని నువ్వు చెప్పావు కదా. నీ మళ్ళీ నేను తాళి కట్టానని నా వెంట పడ్డా. నువ్వు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా. నువ్వు నా భార్య. ఆత్మసాక్షిగా ఒప్పుకుంటున్నాను. అగ్ని సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టాను. కష్టసుఖాలు పంచుకుందామని, చావైన బతుకైనా కలిసి అనిపిద్దామని పెళ్లి రోజు ప్రమాణం చేసుకున్నాం కదూ. నేనిప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నాను. మనిద్దరం కలిసి ఈ కొండ మీద నుంచి దూకాలి. నీ తెలుసు కదా నేను ఒంటరిగా ఏ పని చేయనని. అందుకని నువ్వు నాతో కలిసి చావు. ఆ? ఏ కంగారు పడతావే? చావంటే భయంగా ఉందా? తాళి కట్టిన భర్త కన్నా బ్రతుకే తీపిగా ఉందా? నీకు విషయం తెలుసా? సతీ సహకారం అని ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మనతో స్టార్ట్ అవుతుంది. బాగుంది కదా? ఆ? ఆ? చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు నా భార్యవని ఎందుకు వెంటపడుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడంట? పారించట. ఇది విషయం కాదు. ఇగో ఎక్కడ చూడు. బాగుంది. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కొండ మీద నుంచి తోసేసి చంపేస్తా. నేను చెప్తాను. ఆమె నా స్నేహితురాలు. చెడిపోయి రమ్మన్నాడు మీ నాన్న. చెడిపోకుండానే మన ప్రేమను నిలబెట్టుకోవాలనుకున్నాను నేను. అంటే ఏంటి నువ్వు చెప్పేది? మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్. ఇప్పుడు చెప్పు రాము, నీకెంతో డబ్బుంది, కానీ నాకున్నది వలకట్టలేని అభిమానం, పోట్లతో కొల్లేని కన్నెతనం. నాకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం. అదే ప్రేమతో పవిత్రమైన నీ శరీరాన్ని నీ కానుగా ఇవ్వాలనుకున్నాను. అది నా తప్ప? శబాష్, 100% నీ తప్పు ఏమీ లేదు. నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు, కానీ నా ప్రేమను మాత్రం నమ్మలేదు. నీ శీలాన్ని కాపాడుకోవడానికి ది గ్రేట్ అగ్ని సాక్షి నీ స్నేహితురాలను తెచ్చుకున్నావు. అది కాదు రాము. ఇంకేం చెప్పదు. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను. డబ్బే ముఖ్యం అనుకున్న మా నాన్నతో ఛాలెంజ్ చేశావు కాబట్టి నువ్వు నాతో హనీమూన్కి వచ్చావు. హనీమూన్కి వచ్చాం కాబట్టి ఇద్దరు ఒకే రూమ్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రూమ్లో ఉన్నాం కాబట్టి సమయం చూసుకొని నేను నిన్ను రేప్ చేస్తావు అనుకున్నావు కదూ. రాము రియల్లీ లవ్. నోర్మోయ్, నువ్వు ఎంతగా ప్రేమించావు ఎదుటివాడు కూడా అంతగా ప్రేమించాడు అనుకోవాలి. నువ్వు అంత నీచంగా చూసిన తర్వాత నీతో జీవితం గడపడం అనేది జరగని పని. అలాగని నువ్వు లేకుండా నేను బతకలేను. అందుకని చావాలనుకుంటున్నాను. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే నువ్వు చేస్తున్నావు. కారదాని కోసం నువ్వు చచ్చిపోతావా? అంటే నువ్వు చచ్చిపోతే నేను పిచ్చివాడిని రోడ్డు పెత్తగలా? ఆగు, అది నీ చేదు అనుభవం. ఆ చేదు అనుభవంతోనే తల్లి లేని నిన్ను తల్లి తండ్రి నేనే ప్రాణప్రదంగా పెంచుకున్నాను. ఇప్పుడు నేను ఎందుకు చావనిస్తాను? అంటే మీ స్వార్థాల కోసం నా మనసుతో ఆడుకుంటారా? కొడుకు పట్ల స్వార్థం లేని తండ్రి ఎవడున్నాడు రా? నీకు తల్లి లాంటి ఇళ్ళాలను తీసుకురావాలనుకోవటం నా స్వార్థమా? ఏ తల్లిదండ్రులైనా పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారు, కానీ నా తండ్రి పెళ్లికి ముందే హనీమూన్కి పంపించాడంటే చాలా గొప్పగా ఊహించి పంపించావేమో అనుకున్నాను. కానీ నీ నీచ బుద్ధి తెలిసిన తర్వాత నీ కొడుకు కాదు కదా, కనీసం నేను నీడ కూడా నా మీద పడకూడదు అనుకుంటున్నాను. నేను నీ అప్ప ఎవరో ప్రేమ కోసం ఊరేసుకుని చచ్చిపోతే వాడి తండ్రి పిచ్చివాడని అనుభవం. ఆ ఊరేసుకుని చచ్చిపోయిన వాడు అసమర్థుడు. కొడుకు మీద ఎంతగానో ప్రేమ ఉండబట్టే ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. అది అలాంటి వాడు జరగాల్సిన శాస్తి కాదు, నీలాంటి తండ్రి జరగాల్సిన శాస్తి. నీ శిక్ష ఏంటో తెలుసా? తండ్రి కళ్ళ ముందే కన్న కొడుకు ఆత్మహత్య చేసుకోవటం. అది ఇప్పుడు జరుగుతుంది. ఆగు,
ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నావు, కానీ ప్రేమిస్తే చచ్చిపోతాదని నువ్వు కలగన్నావు. చూసావప్ప, నీ కళ నిజం అవుతుంది. Yes, నీ కళ నిజం అవుతుంది. బాబు, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ షాట్. సారీ సార్, ఏమిటయ్యా ఫిలిం రన్అట్ అయింది సార్. ఫిలిం రన్ అవుట్ అయిందా? అవును సార్, ఏమిటయ్యా దూకక ముందు అయిందా, దూకిన తర్వాత అయిందా? మధ్యలో అయింది సార్. మధ్యలో అయిందా? బుద్ధుడు అసలు నీకు ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అసలు నీకు బుద్ధుడా? మళ్ళీ దూకుతాడా? అక్కడ పిలవండి. ఇప్పుడు మళ్ళీ దూకమని దూకుతాడా? ఏమిటండి చూడండి, మీకు కావాలంటే మళ్ళీ స్టార్ట్ ఏమిటయ్యా నువ్వు చెప్పేది? డైరెక్టర్ గారు దూకింది మన హీరో కాదు సార్. అవును నిజమే. వీడెవడండి బాబు కష్టాల్లో క్లైమాక్స్ పెట్టుకుంటే మధ్యలో వీడు దూకేడేటి? ఏంటి అప్పుడెప్పుడో దూకాడు కదా, ఇప్పుడు వచ్చి పడ్డాడేంటి? ఇంత స్లో మోషనా? మరేంత స్లో మోషనా? మరి క్లైమాక్స్ ఎలాగండి? ఇదే క్లైమాక్స్, ఇదే శుభం షాట్, 100 days గ్యారెంటీ. కొండ మించి దూకినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా? నేను భయపడ్డాను తెలుసా? ఎందుకు? ఎక్కడ పడతానేమో. అందుకే గాని ఒళ్ళో పడ్డా. అయిందా లేదా? అయిందా లేదా? అయిందా లేదా? ఇంతకీ అయిందా లేదా? అయిందా లేదా? ఏంది భయ్, అయిందా లేదా? అబ్బో, ఈడవడ మధ్యలో. హలో, ఓసే మనీషా, నిన్నటి వరకు పెళ్ళి అయిందా లేదా అని చెప్పావు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీ గోలంటే ఏమండి? ఈ ముసలాడికి మీరే చెప్పండి, నాకు అయ్యిందా లేదా పెళ్ళి. సీక్రెట్ మ్యాటర్ కదా, ప్లీజ్ వెళ్ళి. ఏమిటండి? ఏమిటి? ప్లీజ్ వెళ్ళి రండి. టాటా బిర్లా రండి. వచ్చేసా.